రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఇక్కడ ఒక దత్తాత్రేయ గుడి ఉంది. మా ఊర్లో దత్తాత్రేయుడు ప్రత్యక్షంగా వెలిశాడు ఆ గుడి దగ్గర. సో గురు చరిత్రలో 9వ అధ్యాయంలో ఈ ఊరు గురించి ఉంటుంది. 10వ అధ్యాయంలో ఈ ఊరు గురించి ఉంటుంది. సో మీరు అందరూ తిరిగి వెళ్ళేప్పుడు ఒకసారి దత్తాత్రేయ దర్శనం చేసుకొని వెళ్ళగలని ప్రార్థన. ఇప్పుడు గురు చరిత్ర బుక్ గుడి ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ కూడా ఉండదు, 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఊరు బయట మీరు ఇక్కడ నుంచి వెళ్తే ఊరు మధ్యలో ఆంజనేయం గుడి ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు గుడి ఉండవలసిందిగా మా అత్తగారిని కోరుతున్నాను. దీంట్లో 10వ అధ్యాయం ఇక్కడ జరిగింది. ఇప్పుడు వెళ్ళాం కదా మనం అక్కడ 10వ అధ్యాయం ఇందులో ఉంది. మీకు చూపించారు చూడండి, రాజశేఖర్ అక్కడ మార్కులు ఉన్నాయి, బ్లడ్ మార్కులు, అది జరిగింది. నా పేరు కె వెంకటయ్య గౌడ్, విలేజ్ మంతన్గోడు. నేను షుగర్ పేషెంట్. 16-17 సంవత్సరాలు అవుతుంది నాకు షుగర్ వచ్చి. ఈ ప్రకృతి భోజనం చేసినప్పటి నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చింది. చాలా 200, 300, 350 వరకు ఉన్నది. నార్మల్కి వచ్చి 100, 120, 130 కాడికి దిగజారింది. ఈ అన్నం వల్లనే ఇదైంది. మందులు కూడా వాడకం బంద్ చేసినాను. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఇది ఇట్లాంటి ప్రోగ్రాం కొనసాగించి దీన్ని అట్లే కొన్ని గ్రామాలు కూడా దీన్ని ఇట్లా చేస్తే మొత్తం అభివృద్ధి చెంది ఆరోగ్యాలు కూడా మంచిగా అవుతాయి. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదే చెట్టు కింద మీటింగ్ నేను అటెండ్ అయినా. ఆ రోజు ఫస్ట్ స్టార్టింగ్ కంటే మీటింగ్లో అటెండ్ అయినప్పుడు విజయరామ్ గారు చెప్పిన విషయాలు, ఇక్కడ కొంతమంది చెప్పిన విషయాలు అన్నింటినీ కూడా ఆచరించాలనే ఉద్దేశంతో మా గ్రామంలో ఒక 6 మందిని, మొత్తం నాతో కలిపి 6 మందిని 45 డేస్లో చూద్దామనే ఒక ఎక్స్పెరిమెంట్ మా కుటుంబం మీదనే చేసుకుందాం ఫస్ట్ అని తలుచుకొని గట్టిగా చేయడం జరిగింది. 45 రోజుల్లో ఒక రోజు మాత్రమే మిస్ అయినా నేను. 44 డేస్ అయితే కంపల్సరీ ఫాలో అయినాము. మిగతా వాళ్ళు 45 డేస్లో ఫాలో అయినరు. అయితే నాకు గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. చూడడానికి మా గ్రామానికి ఒక సర్పంచ్ పదవి వచ్చిండే, అందరు చూడడానికి ఆరోగ్యంగా మస్తు పర్సనాలిటీ అన్నీ ఉన్నాయి, కానీ మానసికంగా హెల్త్ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. అయితే అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎలక్షన్లో విజయం సాధించినప్పుడే 5 సంవత్సరాల క్రితం నుంచి నేను కింద కూర్చోవాలని కాదు, ఎక్కడ పోయినా కుర్చీ అవసరం ఉంటుండే. మోకాళ్ళ నొప్పులు ఉంటుండే, తర్వాత షుగర్ ఉండే, తర్వాత కొలెస్ట్రాల్ లాస్ట్ స్టేజ్లో ఉందని చెప్పింది డాక్టర్ షామిల్ డాక్టర్ మహబూబ్ నగర్లో. కొలెస్ట్రాల్ పెరిగింది బాబు, నువ్వు మటన్ తినకూడదు, ఏం తినకూడదు అని చెప్పి ఉండే. ఈ హెచ్చరికలన్నీ జారీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో విధంగా నా బాడీని మొత్తం సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో 100% స్టార్ట్ చేసినాం. ఒక 1 వీక్లోనే నా బాడీలో మార్పులు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మోషన్స్ రూపంలో, ఆ విధంగా వారం లోపల నేను ఒక్కనే అనుకున్నా
పక్కన ఉన్న వాళ్ళందరిని అడిగిన అందరికి కూడా మోషన్స్ అవి వస్తున్నాయంటే సరే నాకేం ప్రాబ్లం కాదని ఏం భయపడకుండా కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత 15 daysకి ఒక 4 kg వెయిట్ లాస్ అయినా, షుగర్ కూడా దాదాపుగా ట్యాబ్లెట్ ఫస్ట్ నుంచే బంద్ చేసిన. ఇక్కడ విజయరామ సార్ గారిని అడిగాను నేను ఫైనల్ ఫామ్ దగ్గర మొక్కలు పెట్టినప్పుడు, సార్ ట్యాబ్లెట్ వాడాలరా మరి వాడరాదా, నాకు షుగర్ ఉంది అంటే, నీకు కంప్లీట్ నమ్మకం ఉంటే ఈ ఫుడ్ వల్ల చేంజ్ వచ్చిందని తెలియాలంటే మరి టాబ్లెట్ బంద్ చేసినా కదా తెలిసేదని అన్నాడు. అయితే భరోసాతోటి గురుగారి మీద ఇక చూద్దామని టాబ్లెట్ 8వ తారీఖు నుంచి బంద్ చేసిన, ఈ రోజు వరకు కూడా వేసుకోలే. టాబ్లెట్ 2 పూటలు వేసుకుంటుంటే, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. అది మెట్ఫార్మిన్ 850-51 అనేది 2 టాబ్లెట్లు వాడుతుంది, షామిల్ డాక్టర్ ఇచ్చినాయి. ఆ టాబ్లెట్లను దూరం పెడదామని చూసిన, ఒక వారం గురువారం ఇక్కడ డాక్టర్ తోటి టెస్టులు చేస్తుంది. కొంత ఒకసారి 180 తిన్న తర్వాత 200 కూడా వచ్చింది. అయినా కూడా కంటిన్యూ చేసిన అట్లానే టాబ్లెట్ లేకుండానే. చూద్దాం 45 days తర్వాత చూద్దాం అనుకుని, ఇక ఇప్పుడైతే నా బాడీలో నార్మల్ స్టేజ్ గా ఏమి ప్రాబ్లమ్స్ అయితే లేవు. షుగర్ పెరిగిందంటే నాకు ఒక ప్రాబ్లం తెలుస్తుండే, నా శరీరంలో ఎక్కడ చిన్న గుళ్ళలు చీంగులలు వస్తుండే. ఇప్పుడు అట్లాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేవు. హ్యాపీగా కింద కూర్చోగలుగుతున్నా, చెక్కముక్కలు వేసుకోగలుగుతున్నా, గంట సేపు మెడిటేషన్ చేయగలుగుతున్నా, మోకాల నొప్పులు లేవు, బాడీ పెయిన్స్ లేవు. ఇక ఎంత సంతోషంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. నా జీవితంలో కలిగిన మార్పుకి ఈ మంతన్ కూడా ఈ చింత చెట్టు కిందనే, ఈ కార్యక్రమంలోనే జరిగింది. దాంతో మా కుటుంబంలో కూడా అందరూ, మా భార్య, మా వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే మేము 15 రోజులకే మా ఇంట్లో స్టార్ట్ చేసినాం. మా పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా ఇబ్బంది ఉండరాదనే ఉద్దేశంతో ఎంత వీలైతే అంత తొందర అల్యూమినియం పాత్ర పక్కకు పడేసినాం, కుండలు పెట్టినాం, స్టార్ట్ చేసినాం. చాలా బాగుంటుంది. దయచేసి నమ్మకంతో, అనుభవం, నేనైతే సొంత అనుభవంతో నమ్ముతున్నాము. పెట్టిన కానుండి మా పెయి మంచిగా అయింది, జర మాకు నొప్పులు కూడా తగ్గినాయి. ఇప్పుడు కూడా మేము మళ్ళీ సార్ దగ్గర అవే బియ్యం తెప్పించుకొని తింటున్నాం, జర మంచిగా ఉంది మాకు. మేము కూడా కొన్ని అవే వాడాలే, పండించుకోవాలనే ఉద్దేశం ఉంది మాకు. ఇంటికి మించి నాకు చెప్పడానికి ఏం నాకు ఈ నొప్పులు ఉండే, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండే, సరే తగ్గినాయి ఇప్పుడు. అది ఇట్లా ఉంటుంది. దాని ఉంటే నేను కొంచెం నిదానం భయమనిపిస్తుంది. నాకు ఫస్ట్ నేను తాగింది కళ్ళు తాగినాక మళ్ళీ కోటర్ తాగేది. కోటర్ సీసాలు తాగుకుంటా మా పాలమూరు పోయేది. పాలమూరులో 2 నెలలు ఉంటాయి, ఆడ ఏం తగ్గలేదు. ఆ డాక్టర్ నుండి తాగొద్దప్ప అన్నారు. పోచా నువ్వు ఏం చెప్తావు, నేను తాగేదే గట్టి అన్నా. అన్నప్పుడు ఏమన్నాడు, అయితే పొద్దుటి గోళీలు తిను, మధ్యాహ్నం గోళీలు తిను, మా అక్కడికి గోళీలు తినద్దు, కళ్ళు తాగా అన్నాడు. సరే బాధపడరా, ఈ దేవుడు అనుకుంది. ఇక అదే పొద్దుటి గోళీలు, మధ్యాహ్నం గోళీలు, మా తరితే ఇక అది తాకం. అట్లా తాగి కళ్ళు తాగి కోటర్ సీసాలు తాగి ఈ కాళ్ళు ఇంత లాభం వచ్చినాయి. 2 కాళ్ళు ఇంత లాభం వచ్చినాయి. పోసినాక దినాము ఇట్లా 2 నెలలు 3 నెలలు ఏం తక్కువ, నాకు ఇంగిత ఎక్కువ. ఏమన్నాడు, బీడి తావద్దా అన్నాడు. సరే అని అట్లా నువ్వు కూడా ఆ సార్ నాకు చెప్పినట్టు అవకాశం చెప్పాడు. తాను పోయి రూమ్ లో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. నాకే చెప్పి నువ్వు అది సిగరెట్ తాగుతావా, నేను దాని గట్ట వచ్చి బీడీలు తాగుతున్నా. అట్లా బీడీలు తాగుకుంటూ ఉంటే ఇక నాకేం రోగం తగ్గకపోని దేవుళ్ళకి అన్నం పెట్టబట్టి అయిపోయా. బీడీ బాయ, ఛాయ బాయ, కళ్ళు బాయ, కోటరు బాయ, ఏమిటి మీద భ్రాంతి లేదు. మొత్తం దీని మీద భ్రాంతి పడిపోయా. నాకు ఇంత కాళ్ళు మంచిగా నా నోరు మా నోరు కాబట్టి మీ అమ్మ దీనిలో ఉన్న రోగం అంతా వల్ల నాకు చుట్టుకున్నదాన్ని దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మంచిగా అందరు మంచిగా ఆయన మరి దేవుని దగ్గర అన్నం పెట్టిన అన్నం తిన్న బాగా అయినా. ఇప్పుడు మళ్ళీ నేను సొంతం మళ్ళీ బియ్యం పొంది అదే తింటున్నా. కొంచెం పాఠం అనేది గట్టిగా మాట్లాడి రాదు. దయచేసి అందరికి భక్త సొమి ఏమనుకోద్దురు. లే తాక మధ్యగా తాగిన తినక మధ్య తిన్నా. ఓ చిన్నప్పటి నుండి తాగిన
చిన్నప్పటి నుంచి తాగినా మళ్ళీ అలాంటి తాగి ఇప్పుడు పంపిస్తుంటే దేవుడు చేసేపని పంపించింది. ఇక ఎన్ని రోజుల నుంచి తాగడం బంద్ చేస్తున్నావు? ఇప్పుడు అన్నం ఫస్ట్ తినసాల్సి మొత్తం బంధుకి. మొదటి రోజు నుంచి బయట ఏం చాయ్ లేదు, కళ్ళు లేదు, బీడీ లేదు, కాడీ లేదు, అన్ని మొత్తం మర్చిపోయా. మరి వెంటనే మానేస్తే, ఒకసారి మానేస్తే ఇది అవుతుంది అంటారు కదా. ఏం కనపడుతున్నావు కరెక్ట్ ఆ మాట. నేను ఆడ గోళీలు వేడి నేను తాగకుండా ఉంటే నిద్ర రాకుండా 2 నెలల ముందు నిద్ర రాకుండా ఎప్పుడు ఈ రోగం అది గబ్బు మందు తినేటప్పుడు తాగినా కదా. ఇప్పుడు మంచి తిన్నా కదా, ఆ మంచి తిన్నప్పుడు ఆరాంగా పెట్టింది. దీంట్లో ఉందిరా బల్లం అనేది దీని బతినాయి అన్ని పెట్టదు. ఆ బలం, ఆ శక్తి ఉన్నది పొద్దున లేసి నడవడానికి రాకుండా ఇప్పుడు అనిపిస్తుంది, నడతమనిపిస్తుంది. ఇలా నడుస్తుంది పొద్దున్న 2 కిలోమీటర్లు నడిచిపోతా సాధనపల్లికి. ఆ నుండి మనం నడిచి వస్తా. ఈడ లేదు స్వామి, నాకైతే బాగా మంచి అది మళ్ళీ తినాము, మళ్ళీ బియ్యం తింటుంది. ఇప్పుడు బియ్యం సౌకర్యం ఇచ్చేది అదే బియ్యం తింటుంది. మందు తాగేది బంద్ చేసిన సార్. వీళ్ళకి నా పేరు సంజప్ప అర్జున్. ఎవరు నన్ను ఆడుకుంటుంటే ఇప్పుడు మందు అనేది బంద్ చేసిన. వీళ్ళకి 40 దశల అన్నం తిన్న కానుంటి ఇప్పుడు దాని మీద ఇష్టమే గుందది, దాని మీద బుద్ధి పుట్టది. తాతుండ పక్కన ఎవరైనా రాతుంటే కూడా ఏమన్నా గుందది. అప్పుడు తాతుంటే కదా బుద్ధి పుడుతుండే. బంద్ చేసిన 45 రోజులు అన్నం తిన్నందుకు బంద్ చేసిన. నానే పిలిస్తే కూడా పోను. అన్నం తిన్నాక 3 రోజులు 4 రోజుల్లోనే బంద్. శరీరంలా కాళ్ళు పట్టుకుంటుండే, జర కాళ్ళు కూడా ఇడిచినాయి. అంటే చెప్ప నడవను, జర లెక్క మీద నడుస్తా. మా వాళ్ళు ఉరుకు అంటారు, ఉరకనికే కాదు. జర మార్పు వచ్చింది సార్. మంచిగా ఉంది. మంచిగా ఉంది. వ్యవసాయం చేస్తున్నారా? చేస్తున్నా. నేను చేయను, నా కొడుకు చేస్తాను. మా నాయనని దాంట్లో పాల్గొనడం జరిగింది. కంటిన్యూగా 45 రోజులు కంటిన్యూగా రోజు నువ్వు దీనికి వెళ్ళాలి, ఎట్లయినా కానీ వెళ్ళాలి, నీ ఆరోగ్యం గురించి చూసుకోవాలని దీన్ని పాల్గొనడం జరిగింది. అలాగే ఫస్ట్ ఈ మందు కానీ అవి కానీ మేము ఎంత చెప్పినా ఊక తాగుతుండే, ఆరోగ్యం బాగాలేకుండే. ఈ 45 రోజులు అయిపోయిన తర్వాత అన్నీ నాకు నొప్పులు పోయినవి, అన్నీ పోయినాయి, అంత మంచిగా ఉందని చెప్పిండు. ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నందుకు నేను కూడా ప్రకృతి సేద్యం చేయాలని ముందుకొచ్చినాను. ఒక్కరోజు కూడా నేను రాలేదు, మా నాన్న డైలీ పంపించినాను దీనికి భోజన కార్యక్రమం. లేదు రాలేదు, నేను రాలేదు. కానీ మా నాయనని కంటిన్యూ పంపించినాను. ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నాడు. నేను వ్యవసాయం చేస్తాను కాబట్టి 70 ఏళ్ళ కానుంటి వ్యవసాయదారుడే ఆయన. అలాగా మాకు వ్యవసాయం తప్ప ఏం తెలియదు. అట్లా ప్రకృతి సేద్యము గత 10 సంవత్సరాల కానుంటి పారేకర్ గారు ఇవి చూస్తున్నాను, వీడియోలు సాక్షి ఇవి తెలుసు సార్. మాకు చూస్తాను, నేను సాగుబడి చూస్తా, సాక్షిలో డైలీ పేపర్ వేసుకుంటాను, అట్లా తెలుసు. అందుకే పారేకర్ గారిని ఇలా ఫాలో అయ్యి ఇట్లా చెప్పేటోళ్ళు లేక మేము ఇట్లా చేసుకోవడం లేదు, ప్రోత్సహించేటోళ్ళు లేక. మా నాయననే అడిగినాను, 20-30 ఏళ్ళ కింద మీరు చేసిందే
మాకు ఇట్లా చెప్పాలంటే ఈ దాంట్లో ఏంది మందులు ఇవి కొట్టడం దాంట్లో వాడిపోయి ఇదంతా అయింది. నా పేరు శంకర్ రెడ్డి, మా గ్రామం మంత్రిగూడు. నాకు ఇట్లా చేతులు జుమ్ములు వచ్చేది, తిమ్మిళ్ళు వచ్చేది. ఇప్పుడు తినడానికి ఈ మీటింగ్కి వచ్చిన ఇక్కడికి సింతల కాడికి ఆ రోజు చెప్పిండు ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి మార్చి 23 వరకు భోజనం పెడతారని. అక్కడ డాక్టర్ చెకప్ చేస్తే నాకు బీపీ షుగర్ ఏం లేకుండే, కానీ చేతులకు తిమ్మిళ్ళు వస్తుండే, కాళ్ళు నొప్పులు ఉండే. కంటిన్యూ 44 రోజులు చేసిన నాకు చేతులకు ఉన్న తిమ్మిళ్ళు పోయినాయి, నొప్పులు పోయినాయి. కనుక ప్రతి ఒక్కరు ఈ ఆర్గనైజర్ ఫ్రూట్ చేయడానికి ఉత్సాహపడి 10 గ్రామంలో ఇట్లా చేయాలని నేను కోరుకుంటూ రాజశేఖర్ సార్ శశిసార్కి ఒకసారి గట్టిగా చెప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకోవాలి. నిజంగా వాళ్ళ సొంత ఖర్చులతో ఇక్కడ ఈ ఊరు మా ఊరు, అదేవిధంగా ఇక్కడ ప్రజలు మా వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలని 10-15 లక్షలు ఖర్చు పెట్టి ఈ రోజుల్లో ఊరు కోసం వాళ్ళు ఇంతకాలం చేస్తున్నందుకు వాళ్ళకు మరోసారి ధన్యవాదాలు సార్. అదేవిధంగా మాకు ఇక్కడ మీటింగ్ ఉంటుందని మా గురుగారు రమేశ్వర్ సార్ గారు మొన్న గురువారం రోజు నాకు మెసేజ్ చేసిండు. ఇట్లా ప్రకృతి పాలేకర్ గారి విక్రమ్ సార్ వస్తున్నారు, ఈ విధంగా మీటింగ్ ఉంది ఏదంటే నేను వెంబడే సార్కు మెసేజ్ పెట్టిన. ఓకే సార్, ఐ విల్ ప్రొసీడ్, ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్ అని వెంబడే నేను సార్కు సమాధానం చెప్పి అదేవిధంగా నాతో పాటు మా ఊరు నుంచి ఒక 10 మంది అందరం కలిసి ఖచ్చితంగా పోవాలి. ఈ గో టు నేచర్, తిరిగి మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళిపోదాం. మన తాత ముత్తాతలు అదేవిధంగా మన పూర్వీకులు వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పని కూడా అంతా మన ఆరోగ్య సూత్రాలు పాటించే ఏ పని చేసినా వాళ్ళు వెనకటి నుంచి మన ఆరోగ్యంకి తగినట్లు వాళ్ళు ఎండాకాలంలో ఏం చేయాలి, చలికాలంలో ఏం చేయాలి, వర్షాకాలంలో ఏం చేయాలి, ఈ విధంగా ప్రకృతి నియమాలని అనుసరించే వాళ్ళు పనులు కానీ వాళ్ళు తిండి అలవాట్లు అన్ని కూడా ప్రకృతి అనుసరించి వాళ్ళు చేసిరు. కాబట్టి వాళ్ళు వెనకడికి చాలా గట్టిగా ఎక్కువ సంవత్సరాలు 60-70 ఏళ్ళ వరకు కూడా షుగర్ బీపీ లేకుండా 100 ఏళ్ళ వరకు వాళ్ళు బతికిండ్రు. ఇప్పుడున్న నేటి ఈ ఆధునిక యుగంలో టెన్షన్లు, బిజీ లైఫ్లు, ఈ బిజీ లైఫ్లు టెన్షన్లతోన షుగర్లు బీపీలు తెచ్చుకొని 100 ఏళ్ళ లైఫ్ను 50-60 ఏళ్ళకే కుదించుకోవడం మానవుని యొక్క అలవాట్ల వల్లనే తన యొక్క అలవాట్లను తానే కొని తెచ్చుకునే స్థాయికి అనేది ఈ టెక్నాలజీ అనేది పెరిగిపోయింది. కాబట్టి ఈ టెక్నాలజీని అంతకీ కాకుండా మన అవసరాన్ని మాత్రమే వాడుకొని తిరిగి మనం ప్రకృతిలోకి వెళ్ళిపోయే విధంగా మన పూర్వీకులు చెప్పే విధంగా అదేవిధంగా పాలేకర్ దగ్గర మన విజయ్ సార్ వాళ్ళు చెప్పినట్లు వీళ్ళ సూత్రాలు పాటించి అదేవిధంగా ప్రకృతి సేద్యం, నాకు 10 ఎకరాల పొలం ఉంది, దానిలో 1 ఎకరా 2 ఎకరాలు ఈ ప్రకృతి సేద్యం చేద్దామని నేను నిర్ణయించుకున్నా. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.